హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 తెలుగు రాష్ట్రాల రేషన్ కార్డులందరికీ ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా మనం ప్రతి నెల రేషన్ షాపుకు వెళ్ళి బియ్యం తెచ్చుకుంటాం కదా, కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏకంగా 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అసలు ఈ 3 నెలల బియ్యం ఎవరికి వస్తాయి, ఏపీ మరియు తెలంగాణలో పంపిణీ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తారు, మే జూన్ నెలల్లో రేషన్ షాపులు తీసి ఉంటాయా, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో కొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా మారాయి, అవి కూడా చెప్తాను. మొదటగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందామా. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒక కారణం వచ్చి ఎండల తీవ్రత. ప్రస్తుత ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. మే జూన్ నెలలో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఎక్కువ మహిళలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వీరు ఎండల్లో గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. రెండో కారణం చూసుకున్నట్టయితే ధాన్యం నిల్వలు. ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తాయి. గోధుమల్లో కొత్త ధాన్యం నిల్వ చేయడానికి చోటు కావాలి. అందుకే పాత నిల్వను ప్రజలకు అడ్వాన్స్గా పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ పరిసరఫరా శాఖ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్, మే మరియు జూన్ 2026 నెలలకు సంబంధించిన కోటాను ఇప్పుడే ఏప్రిల్లోనే తీసుకోవచ్చు. ఏపీలో ఇప్పుడు రేషన్ షాపుల ద్వారానే పంపిణీ జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు తమకు దగ్గరలోని రేషన్ షాపుకు వెళ్ళి ఈ 3 నెలల సరుకును సేకరించుకోండి. ముఖ్య గమనిక ఏంటంటే మీరు కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా బయోమెట్రిక్ ద్వారానే ఈ బియ్యాన్ని పొందాలి. అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా ఇదే విధానం అమలవుతుంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల ఏప్రిల్ 1 నుండే పంపిణీ ప్రారంభమైంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు కూడా చేసింది. ఒకేసారి వేలిముద్ర వేస్తే 3 నెలల కోటా రసీదు వచ్చే స్టేట్ ఇచ్చేశారు. అలాగే ఒకవేళ సర్వర్ స్లోగా ఉంటే డీలర్లు విడివిడిగా బయోమెట్రిక్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే తెలంగాణలో రేషన్ పంపిణీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ప్రతి వ్యక్తికి నెలలకు 6 కిలోలు బియ్యం ఇస్తారు. 3 నెలల అడ్వాన్స్ కోటా లెక్క అంటే 6 కేజీలు ఇంటూ 3 = 18 కేజీలు అనమాట. అంటే ఒక సభ్యుడు ఉంటే 18 కిలోలు, ఇద్దరు ఉంటే 36 కిలోలు, అలాగే ముగ్గురుంటే 54 కిలోలు, నలుగురుంటే 72 కిలోలు, అలాగే 5గురుంటే 90 కిలోలు అనమాట. తెలంగాణలో సభ్యుల సంఖ్యపై గరిష్ట పరిమితి లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి తలో 18 కిలోల బియ్యం ఒకేసారి వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఏపీలో నెలకు ప్రతి వ్యక్తికి 5 కిలోలు బియ్యం పంపిణీ చేస్తారు. 3 నెలల అడ్వాన్స్ కోటా లెక్క చూసుకున్నట్టే 5 కేజీలు ఇంటూ 3 = 15 కేజీలు అనమాట. ఒక వ్యక్తికి 15 కిలోలు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఉంటే 30 కిలోలు, నలుగురు ఉంటే కనుక 60 కిలోలు వస్తాయన్నమాట. ఏపీలో బియ్యంతో పాటు రాయితీపై ఇచ్చే కందిపప్పు, పంచదార వంటివి ఆయా నెలల ప్రకారమే అందుతాయి. కానీ బియ్యం మాత్రం 3 నెలలది ఒకేసారి తీసుకోవాలన్నమాట. అలాగే మీకు గనుక అత్యోదయ అన్న యోజన అంటే ఏఏవై కార్డు ఉంటే మీకు వచ్చే బియ్యం ఇంకా ఎక్కువ. నెలకు 35 కిలోల చొప్పున 3 నెలలు కలిపి మొత్తం 105 కిలోల బియ్యం మీరు ఒకేసారి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు పెద్ద సంచుల్ని సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్ళండి. అలాగే చాలామంది అడిగే ప్రశ్న, మే జూన్ నెలలో అసలు బియ్యం ఇవ్వరా అని. లేదు ఫ్రెండ్స్, మే మరియు జూన్ నెలలో విడిగా బియ్యం పంపిణీ ఉండదు. ఎందుకంటే ఆ కోటా మీరు ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి మే జూన్ నెలలో మీరు రేషన్ షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. తిరిగి జూలై 1, 2026 నుండి మళ్ళీ ఎప్పట్లాగే ప్రతి నెల 6 కిలోలు అయితే 6 కిలోలు, 5 కిలోలు అయితే 5 కిలోల చొప్పున పంపిణీ మొదలవుతుంది అనమాట. ఒకవేళ మీ రేషన్ డీలర్ స్టాక్ లేదని చెప్పినా లేదా 1 నెలదే ఇస్తాము అని అన్నా మీరు భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం జీవోలో స్పష్టంగా ఉంది. మీరు వెంటనే మీ మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అలాగే చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ ఏపీకి అయితే ఏపీ వారు 1967 లేదా 1800 425
0082కి కాల్ చేయవచ్చు. తెలంగాణ వాడు 1967కి కాల్ చేయవచ్చు అనమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణలో రేషన్ పంపిణీలో వచ్చిన ఈ భారీ మార్పుల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి మే నెలలో బియ్యం రావని తెలియదు. వారు ఆ నెలలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.